పుత్రద ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు ఏ నియమాలు పాటించాలి? ఇక్కడ మనం ఇంతకుముందు వ్రతం ఎలా చేయాలి, నిత్యం పూజ ఎలా చేయాలి అనేటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ పాటించవలసినటువంటి నియమాలు కూడా చాలా ఉంటాయి. అది ఏమిటి? ఏ నియమాలు పాటించాలి అంటే ఇక్కడ ఏకాదశి రోజు మాత్రం భోజనం చేయకుండా ఉండడం మొట్టమొదటి నియమం. బ్రహ్మచర్యంగా ఉండటం అనేటువంటిది కూడా ముఖ్యమైనటువంటి నియమం. దంపతులిద్దరూ కూడా నియమంగా ఉండాలి, బ్రహ్మచర్యంగా ఉండాలి ఈ 3 రోజులు. తర్వాత ఏకాదశి రోజు భోజనం చేయకూడదు. అయితే కొంతమంది ఇప్పటికే మాకు మధుమేహం ఉందండి, చిన్నప్పుడే వచ్చేసింది, మేము మధుమేహం అన్నా తినకుండా ఉండలేము, లేదా ఆకలికి ఆగలేనటువంటి వాళ్ళు, మిగతా వ్యాధుల కోసం ఔషధాలు వాడుతున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటారు. మనకి సడలింపులు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, పూర్తిగా ఏమీ తినకుండా పాలు పళ్ళ మీద ఉండడం. అది వీలు కానటువంటి వాళ్ళు, అంటే ఇంకా అసాధ్యమైనటువంటి వాళ్ళు కందమూలాలు తినాలి అంటారు. మీరు చూడండి, శివరాత్రికి కందమూలాలు అమ్ముతూ ఉంటారు కదా. చిలకడ దుంపలు, తర్వాత ఆలు, పల్లీలు ఇలాంటివి ఉడకపెట్టుకొని కానీ, లేదా నేతిలో కాస్తంత నెయ్యి వేసి వేయించి కానీ వాటి మీద సైంధవ లవణం చల్లుకొని తినచ్చు. సగ్గుబియ్యం కానీ ఇలాంటివి ఏవైనా తినచ్చు. ఉండలేనటువంటి వాళ్ళు, మరీ ప్రమాదకరంగా పరిస్థితి ఉండి తప్పదు అనుకునేటువంటి వాళ్ళకి మనం చెప్పేదేమీ లేదు. కాకపోతే వాళ్ళు అన్నము, ఇక్కడ మనకి ఇంకొకటి కూడా ఉంది, అలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు కానీ, లేదా మధ్యలో గర్భం వచ్చిందనుకోండి ఆడవాళ్ళకి, వచ్చిన తర్వాత మరి కడుపులో గర్భస్థ శిశువు కోసమైనా తల్లి ఆహారం తీసుకోవాలి. ఇక్కడేమో ఏకాదశి వ్రతం వల్లనే వాళ్ళు కన్సీవ్ అవ్వటం, గర్భం దాల్చటం. మరి ఎవరి కోసం మనం వ్రతం చేస్తున్నామో ఆ బిడ్డను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది కదా అని అడుగుతూ ఉంటారు. నిజమే, అలాంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఉపవసించకూడదు. పురుషులు మాత్రం పతుల్లో, మగవాళ్ళు మాత్రమే ఉపవాసం చేయాలి. అయితే స్త్రీలు కూడా ఏం చేయాలి? గర్భం వచ్చింది కదా, నేను ఏదైతే అది తినచ్చు అనేటువంటివి మానుకుని, మనం పండగలప్పుడు భగవంతుడికి నివేదనకి ఎలాంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని వండి నివేదన చేస్తామో అలాంటిది ఈ 3 రోజులు కూడా నివేదన చేసి దాని మీద తులసి దళం పెట్టి నారాయణ అష్టాక్షరి మంత్రం, ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ దాని మీద నీళ్లు చల్లి నివేదన చేసి, కడుపులో ఉన్నటువంటి నా గర్భంలో ఉన్నది కూడా ఆ నారాయణమూర్తి అంశే, ఆయనకి నేను నివేదన చేస్తున్నాను అనేటువంటి భావనతో భోజనం చేయాలి. ఎందుకంటే భోజనం ఎవరి కోసం చేస్తున్నారు? గర్భస్థ శిశువు కోసం చేస్తున్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భస్థ శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకని కేవలం తన కడుపులో ఉండేటువంటి నారాయణమూర్తి అంశ ఆ బిడ్డ కోసం మాత్రమే తింటున్నాను అనేటువంటి భావనతో ఈ 3 రోజులు భోజనం వాళ్ళు చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ సంవత్సర కాలం మాత్రం ఎవరు మద్య మాంసాలు స్వీకరించకూడదు, బలహీనతల వైపు పోకూడదు, మరి ఎలాంటి అధర్మమైనటువంటి పనులు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు.